ఇంకోటి బాబు ఇంకా పాట ఉండే కదా, తాగబోతే నీళ్ళు లేక ఒకసారి, నాకు చాలా ఇష్టమైన పాట. లలితక్క పాడినట్టు స్టార్టింగ్ లో పాడినట్టు. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. అవకాశం ఈ పాటకి తప్పకుండా. ఓకే రైట్. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. రాక రాక నల్లలొస్తే వచ్చిరాని కరెంటాయే. రాక రాక నల్లలొస్తే వచ్చిరాని కరెంటాయే. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో. థ్యాంక్ యూ బాబు, గొప్ప పాట. నేను నాకు కొంచెం అవకాశం ఇచ్చారు. నిజం అంటే 16 ముక్కలు, 18 ముక్కలు. ఎంత దుర్మార్గం నయం గ్యాంగ్. అట్లాంటి నరహంతకుని కూడా ఈ తెలంగాణ నుండి స్వేచ్ఛ కల్పించుడు కేసీఆర్. కేసీఆర్ అంటే సాంబశివుడు అంటే చాలా అంటే ఇది బయట చెప్పాలనో చెప్పొద్దో నాకు తెలియదు. సాంబశివుడు అన్న సంస్మరణ సభకు వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి దుష్ట శక్తుల్ని ఏర్పడేస్తామని చెప్పింది సార్. వచ్చిన తొలి నాళ్ళలోనే బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, కానీ అప్పుడు తను ఉన్నటువంటి పరిస్థితులు, భువనగిరి లాంటి ప్రాంతం, యాదాద్రిని డెవలప్ చేయాలనుకున్నప్పుడు నయం లాంటి దుర్మార్గం పాట మీద కూడా నిషేధం పెట్టి గొంతులు కూర్చుంటే దుర్మార్గం చంద్రబాబు నాయుడు హయాంలో. 100% అది. అంటే అంటే అందుకే మాకు ప్రతిసారి చాలా సందర్భాలలో అంటే ఇప్పుడు అంటే పాట మీద కావచ్చు, ఇప్పుడు మా టీఎస్ఎస్లో ఉన్న చాలామంది పిల్లలకు జస్ట్ కేసీఆర్ గారు డీపీ పెట్టుకుంటే నోటీసులు పంపిస్తున్నారు టీఎస్ఎస్ నుంచి. ఎంత దుర్మార్గం అది. నిజానికి అక్కడ ఒక పాటల పెద్దన్న గద్దరన్న కూతురు వెన్నెల జీవితాలు ఆదుకున్నది ఆయన కదా, ఎంత సంతోషమో. 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది ఎవ్వరు అవునన్నా కాదన్న. కేసీఆర్ గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతిపితగా ప్రతి ఒక్కరు చూస్తారు. కొంతమందికి నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ కళాకారులలో ఎవరో ఒకరిద్దరు దుష్టశక్తులు వాళ్ళ అవసరాల కోసం కేసీఆర్ గారి మీద నెగిటివ్గా వాడచ్చు, కానీ 100లో 99 మంది కేసీఆర్ గారిని ఒక్క మాట అనుకుంటూ పాట పాడడానికి వాళ్ళకు మనసు రాదు. ఫస్ట్ అంటే వాళ్ళ ఆత్మగౌరవం ఇబ్బంది పడుతుంది. సార్ మీద ఒక పాట పాడాలన్న నెగిటివ్గా. ఆ సందర్భంలో ఇప్పుడు చాలామంది డీపీలు పెట్టుకున్నా, కనీసం స్టేటస్లు పెట్టుకున్నా నోటీసులు పంపిస్తున్నారంట. నిన్న కూడా ఒక చెల్లెకి పంపించారు. మాకంటే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి సస్పెండ్ లెటర్. ఇప్పటికి 3 సార్లు సస్పెండ్ చేసారు. 3 సార్లు వచ్చినాయి. ఏమో చూస్తున్నారు, ఏమైనా అవకాశం ఉంటే మరి ఇటు తీసుకుందామని చూస్తున్నారు. మేము పోవడానికి నేను ప్యాకేజీలకు అమ్ముడు పెట్టని కాదు. ఏడ ప్యాకేజ్ లేకపోయినా నా అంటే లీడర్లు వాళ్ళు, మేము లీడర్లకు సాధ్యం అవుతుంది. నెవర్ నాతోనైతే కాదు, మిగతా కొంతమంది సింగర్లకు సాధ్యం అవుతుంది, కానీ మధ్యలో సందీప్ మాత్రం ప్యాకేజీలకు ఇట్లా అమ్ముడు పోయే వ్యవస్థ కాదు. ఎందుకంటే కొద్ది రోజులు అమ్మడానికి కాదు, నీ గొంతు అవసరం ఉంది సందీప్, నీకు మంచి అవకాశం ఇస్తాం, మా ప్రభుత్వానికి రండి, మాతో భాగస్వామ్యం కండి అని అడిగితే. ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? అరే ఎందరూ ఉండని నాకు తెలిసి అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు తుమ్మి తీసిపోయే ప్రభుత్వం అది నాకు తెలుసు. కాబట్టి అట్లాంటి వ్యవస్థ ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం కాబట్టి ఉండొచ్చు. ఆ ప్రజలే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీరు బయటికి వస్తారా రారా అని ప్రజలే యుద్ధం చేసి సార్ని బయటికి తీసుకొచ్చుకొని మళ్ళీ ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి తప్పదు. ఇక మనం భరించాల్సిందే 3 ఏళ్ళు కొద్దిగా, అంతే.